రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ఘోష్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి వారు సుదీర్ఘంగా దీనిపైన లోతుగా అందరి వాదనలు విని ఆనాటి ముఖ్యమంత్రి గారితో సహా, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సహా, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారితో సహా అనేక మంది వాటికి సంబంధించినటువంటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత వారు సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 31, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఏడి, ప్రభుత్వ కార్యదర్శి న్యాయశాఖ, వీరు ముగ్గురితో అధికారులతో ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదివి క్యాబినెట్కి పెట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానిపైన ఈ ముగ్గురు అధికారులు సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసిన రిపోర్ట్ని ఈరోజు క్యాబినెట్లో మా అందరి ముందు ఉంచటం, దానిపైన స్పష్టంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా అంటే ఇది నేను చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా రాజకీయపరమైన ఆరోపణలు కావు, ఇది ప్రభుత్వపరమైనటువంటి రిపోర్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. ఈ రిపోర్ట్ ను చూస్తా ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు, రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి, అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి, ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది, కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతా ఉన్నాడు. ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి, జనరల్ గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి. కార్తీక దీపం అనే సీరియల్ వస్తా ఉంటది. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది. గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెనుకోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి, పంటలు ఎండిపోతా ఉన్నాయి. నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్లారు. మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ రోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీళ్లు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.